నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నంద్యాల పార్లమెంట్ నుంచి ఎన్నికైన వారు భారతదేశాన్నే పాలించిన వారిగా చరిత్రలో నిలిచారు. 1952లో మొట్టమొదటి నంద్యాల ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా రాయసం శేషగిరిరావు గారు ఎన్నికయ్యారు. పెండెకంటి వెంకట సుబ్బయ్య గారు 1957, 1962, 1967, 1971 ఎన్నికల్లో 4 సార్లు ఎంపీగా గెలుపొందారు. 1977లో జరిగిన ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి గారు గెలుపొంది ఈయన భారత రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. పెండెకంటి వెంకట సుబ్బయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందగా 1984లో మద్దూరు సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1989లో బొజ్జా వెంకటరెడ్డి గారు గెలుపొందగా 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంగుల ప్రతాపరెడ్డి గారు గెలుపొందగా ఆ సమయంలో భారతదేశ ప్రధానిగా ఎన్నుకోబడటానికి పివి నరసింహారావు గారికి అనుగుణంగా గంగుల ప్రతాపరెడ్డి గారు నంద్యాల ఎంపీ పదవిని త్యాగం చేసి ఆనాటి ప్రధాని పివి నరసింహారావు గారికి 5,80,035 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1996, 1999 ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి గారు గెలుపొందగా ఎస్పీ వైరెడ్డి గారు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పోచా బ్రహ్మానందరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2024లో జరిగిన నంద్యాల పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు, టీడీపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు పోటీ చేయగా వీరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం.